మమ్మీ జీ ఇదేంటి? ఈ తలకాయ భయ్యా నీ తలకాయ కేజీ ఎంత? భయ్యా ఆ సొలికాయ ఎంత? ఏంటివి? రాజ్మా పరాఠా. నీకు ఇడ్లీ, పూరి, మసాలా దోశ, పెసరట్టు ఉప్మా ఇవేవి రావా? తింటేది వస్తుందా అత్తమ్మ? అందుకేనా రోజు నా బుర్ర తింటున్నావు? ये पागल अत्तम्मा इसको क्यों परेशान करती रहती है? నిజం చెప్పు, క్యారెక్టర్ నడ్డు పెట్టుకుని నన్ను తిడుతున్నావు కదా? నేనా? ఏయ్, అలా దయ్యంలా జుట్టు రేబోసుకుని నట్టింట్లో తిరక్కపోతే చక్కగా జడేసుకోవచ్చుగా. ఓ బౌరాని, కాస్త ఇంటి బయట ముగ్గేయొచ్చుగా. ముగ్గు క్యా? ఏ పద్ధతి లేదని తెచ్చి నా తల మీద పెట్టాడు ఎదవ. మా అన్నయ్య కూతురికి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నా. అత్తమ్మ నా ఆర్డర్ కొంచెం వచ్చింది, మీరు వెళ్ళి చస్తారా? అమ్మ తల్లి, ఆర్డర్ తినేసాక నా దినం భోజనం కూడా తినేసేవి. ఏంటి అత్తమ్మ గుడి చెప్పారు, ఇక్కడి తెచ్చారు? నువ్వు గుడికి వెళ్ళడానికి చీరలు తెచ్చుకోలేదన్నావుగా, ఓ 2 కొంటే పడుంటాయని. మరి ఇక్కడ న్యూ ఇంకా ట్రెండీ కలెక్షన్స్ ఉంటాయా? ఇది సిఎంఆర్ షాపింగ్ మాల్ కోడలి పిల్ల. ఇక్కడ అన్ని రకాల చీరలే కాకుండా ఫ్యామిలీ మొత్తానికి కావాల్సిన అన్ని రకాల బట్టలు దొరుకుతాయి. ట్రెడిషనల్ నుండి వెస్టర్న్ వరకు అందరి బడ్జెట్ లో అవైలబుల్ ఉంటాయి. ఆమెకి ఇవ్వండి, ఎలాగో కట్నం తెలియదుగా, బిల్ అయినా కట్టు. చెల్లెడు తీసుకెళ్ళి ఏం చేస్తుందిరా పిల్ల? పాపం ఈ రోజు నా కోసం ఏదో పూజ చేసిందంటమ్మా. పొద్దున్న చేయంత నేను ఫాస్టింగ్ ఉన్నాను. అవునా? అయితే ఈ రోజు నేనే వడ్డిస్తాను తనకి. అరే భయ్యా, ఇధర్ 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 आओ इधर। अरे साले, ये कोई तरीका होती है बात करने की? क्यों घबरा रहे बे? अगर इतना ही प्रॉब्लम है तो कैंसिल कर देना। ఇటు పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ.